ఎందుకు పడుతున్నావురా? కౌలు పైసలు అందిని నేను ఎట్టిపోతాను రా, నేను ఉన్న కాదురా. ఉట్టిగా ఎందుకు అంతా సరిగ్గానే ఉన్నది. ఇక భూమి మీ పేరు మీద అయినట్టే. ఇక్కడ సంతకం పెట్టింది దొరసాని. అరే ఇందాక అడిగిన ఫైల్ ఏది? ఉన్న భూమిని కూడా అమ్ముకొని ఎక్కడికి పోయి బతుకుతామయ్యా? ఇంత బాధపడుకుంటా భూమి ఎందుకు అమ్ముకుంటాను? అమ్మసుంటి భూమిని భయపడి అమ్ముకుంటా. నేను ఒకసారి మా నాన్నతో మాట్లాడతా. రిజిస్ట్రేషన్ ఆ తర్వాత పెట్టుకుందాం. రేయ్ ఏడు చూసుకుంటే తొక్కుతానవరా? జరైతే కారు గుద్దుకునేటోనివి. దొరసాని చూడు ఎంత ముద్దుగున్నది. మా తల్లి పెద్ద దొరసాని ఏ స్వర్గంలో ఉన్నదో. ఆమె నోట్లకెళ్ళి ఊడిపడ్డట్టే ఉన్నది. రే పోరగాండు, కీడేం చేస్తురా మీరు? పక్కూర్లో అన్నలు బాంబు పెట్టి తహసీల్దార్ని చంపిరట. పోలీసులు వచ్చినా వస్తారు. నడువుండ్రా నడువుండ్రి. రే సీనుగా చీకటి పడుతుంది. దొరూరి కారికి డీజిల్ తేవాలి, జల్ది బారా. ఇప్పుడు డీజిల్ ఎందుకు నాయనా? ఊరు అట్టుడుకుతాంది. దొర చిన్న దొరసాన్ని చూస్తాడా? పొద్దుగాలనే పట్నం తోలుతాండు.
ఏంద్రా గింత రాత్రి మంచి వన్నం లేపుకొస్తాను. అరే చిన్న దొరసాని హైదరాబాద్ పోతుందని మీ నాయన చెప్పింది కదరా. చెప్పిండు అయితే నేను చిన్న దొరసాని ప్రేమిస్తాను. అంటే దొరసాని కూడా నన్ను చూస్తాంది, ఛత్రి కూడా ఇచ్చింది. ఒరే నీ అరే బండి మలుపు ఏమైంది? గడికి పోయినాక చెప్తా దొరసాని. దొరా అమీన్ సాబ్ వచ్చిండు. నమస్కారం దొరా. నిన్న భీమారంలా జీపు వేల్చి తహసీల్దార్ని చంపినరు. ఇవాళ చిన్న దోర్సాని కారు మలిపినరు. చుట్టుపక్కల మూమెంట్ మొదలైంది. అందుకే సర్కారోళ్ళు మన స్టేషన్కు కొత్త సిఐని తబాదలు చేశారు. ఆయన జరా ఖతర్నాక్, కిసొంటివన్నీ చూసుకుంటా ఊకునే రకం కాదు. హలో, ఊర్లన్నీ జల్లెడబడతాం. ఎవడెక్కడ దాక్కున్నా గుంజుకొచ్చి కాల్చి పారేస్తాం. హలో, వాళ్ళ సంగతి మాకు వదిలేయండి దొరా. మీరు నిమ్మలంగా ఉండ్రి, ఏం భయపడకుండ్రి దొరా. ఏమంటాను? భయపడకుండా నాకే ముచ్చట్లు చెప్తానవా? మీ పోలీసులు పరువు పోగొట్టుకోవద్దంటే ముందుగా పనులు సురువు చేయండి. ఎవరు బిడ్డ? నాన్న నేను ప్రతాప్ని. చెల్లొస్తా అంటే కారు ఆపిన్లేట. ఏం ఆలోచిస్తా అండ్లు? చెల్లె దసరా తర్వాత వస్తుంది.
నువ్వైతే ఆ పట్టణం భూమి రిజిస్ట్రేషన్ పనులలో ఉండు, కాగితాలు సిద్ధానికి తోలుతా. సరే నాన్న. మరి దసరాకు మమ్మల్ని రమ్మంటారా? ఇప్పుడొద్దు ప్రతాప్, ఈడ పరిస్థితులు జర నిమ్మలమైన తర్వాత నేనే ఫోన్ చేసి పిలుస్తా. ఆడంతా మంచిదే కదా? అంతా మంచిదే నాన్న. ఏందట? తర్వాత వస్తుందట. అక్కడ ఊళ్ళో ఏవో జరుగుతుంటాయి, ఈయనేమో ఇంకా గడిచి పెట్టారని అంటాడు. మధ్యలో అది ఇబ్బంది పడుతుంది. మీకోసం ఎవరో ఫోన్ చేశారండి. ఎవరు? అదేదో సారాయ అన్నట్లేదో. సారాయ కాదు, సారయ్య. ఏమన్నాడు? ఏం చెప్పలేదు, దొరతోనే మాట్లాడాలన్నాడు. ఆడొకడు ఓ పిల్లని ప్రేమించినట్టాడు, పెళ్లి చేసుకోవాలంటే భయం. నేను నిలబడి పెళ్లి చేయాలన్నాడు. మరి చేపిస్తున్నారా? ప్రేమించుకుంటే వాళ్ళే చేసుకోవచ్చు కదా భారతి. రే ఒకసారి గడికి పోదామా? గడికా? వద్దురా, వద్దు, నేను రా. నువ్వు భయపడకరా, నేను చెప్తా కదా ఎట్లా పోవాలి నువ్వు. చంద్రి పిలిచిన దోసాని. సిద్ధడు హైదరాబాద్ పోతాడు కదా, ఇవి వానికి వాడేమన్నా కొనుక్కుంటాడు. అట్లనే దొరసాని. అన్నయ్యకు నేనే ఇద్దాం అనుకున్నా, ఇవి సిద్ధంతో పంపి. మంచిది దోసాని. కదిలించావు నన్నే, గుండెను మీటి, కదిలొచ్చాను నీకై సరిహద్దులు దాటి.